హలో అండి, వెల్కమ్ టు మామ్స్ అండ్ నియా వైబ్స్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని అందులో 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే 2 స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. 2 స్పూన్ల గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ గరం మసాలా వాడుకోండి, ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్. అండ్ అలాగే అందులోనే పొడవుగా కట్ చేసిన ఒక 8 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ నూనెని యాడ్ చేసుకోండి. అందులోనే 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకొని 1 అవర్ ఉంచుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని 1/2 kg బాస్మతి రైస్ని తీసుకొని దాన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని దాంట్లో కొంచెం వాటర్ వేసి 1 గంట సేపు నాననివ్వండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనే పొడవుగా కట్ చేసిన 4 ఉల్లిపాయలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేగినంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు చూసారా ఎర్రగా వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసి ఉంచుకోండి. ఎందుకంటే మనం లాస్ట్లో బిర్యానీలోకి గార్నిష్ చేసుకోవడానికి ఒక 3 గరిటెలు తీసుకున్నానండి నేను సైడ్కి. ఇప్పుడు అందులోనే ఒక హోల్ గరం మసాలా యాడ్ చేయండి, బిర్యానీ దినుసులు. అండ్ అలాగే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేయండి. 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి అదంతా బాగా కలుపుకోండి. బాగా కలిపి మూత పెట్టండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోండి, 1 గ్లాసు. తర్వాత సోక్ చేసుకున్న బియ్యాన్ని యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా కలుపుకోండి. కలిపిన దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేయండి టేస్ట్ కోసం. అండ్ అలాగే మనం హోల్ గరం మసాలా దినుసులన్నీ కూడా అందులో యాడ్ చేసుకోండి, నేను పిక్లో చూపించినవన్నీ. అండ్ అలాగే 1 స్పూన్ నూనెను కూడా యాడ్ చేసుకోండి. కొంచెం తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అందులోని ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి రైస్ పొడిగా వస్తుందండి. రైస్ 60% ఉడికిన తర్వాత ఆల్రెడీ మనకి చికెన్ ఉడికింది కదా 80%, అందులో లేయర్స్ లాగా వేసుకోవాలండి. నేను ఫస్ట్ ఒక లేయర్ వేస్తున్నాను. ఆ లేయర్ పైన ఇందాక వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. వేసుకొని సెకండ్ లేయర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అలాగే థర్డ్ లేయర్ కూడా యాడ్ చేయండి. థర్డ్ లేయర్ యాడ్ చేసి థర్డ్ లేయర్ పైన కూడా ఉల్లిపాయలు అండ్ అలాగే కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి కొంచెం చికెన్ గ్రేవీని వేసి 2 స్పూన్ల నెయ్యిని పైన వేసి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి. 15 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. అంతేనండి, మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. అందుకు నేను ఒక 500 గ్రాముల 1/2 kg చికెన్ని తీసుకున్నాను. 1/2 kg చికెన్ని క్లీన్గా కడుక్కొని అందులో 1 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ నూనెని యాడ్ చేసుకొని అలాగే 2 స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయిని తీసుకొని అందులో 3 స్పూన్ల నూనెని యాడ్ చేసుకోండి. 3 స్పూన్లు యాడ్ చేసిన తర్వాత నూనె బాగా కాగిన తర్వాత నిలువుగా కట్ చేసిన 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయండి. అందులోనే ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఒక 15 మినిట్స్ ఉడికించండి. 15 మినిట్స్ ఉడికిన తర్వాత 2 టమాటాలని మెత్తని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికించండి. టమాటా బాగా ఉడికిన తర్వాత చికెన్ కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక చికెన్ పీస్ని తీసుకొని చికెన్ ఉడికిన తర్వాత అందులోనే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని దానిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని చల్లుకోండి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ సండే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.